ఎంగేజ్మెంట్ సిరీస్ లో పార్ట్ 1. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ప్రియారిటీ ఇచ్చేది షాపింగ్ కే కదా. ఇంట్లో ఆడవాళ్ళందరూ నువ్వా నేనా అన్నట్టు షాపింగ్ చేసి బట్టలు కొనుక్కుంటారు. ఇంకా నా విషయానికి వస్తే నా ఎంగేజ్మెంట్ కోసం లుక్ 1 అండ్ లుక్ 2 కి నేనే దగ్గరుండి షాపింగ్ చేసుకున్నాను. లుక్ 1 కోసం ఈ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో హాఫ్ సారీ స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. ఇంకా లుక్ 2 కోసం అయితే లెహంగా వేసుకుందాం అనుకున్నాను. ఫైనల్ గా నేను అనుకున్న కలర్ కాంబినేషన్స్ లో అయితే నాకు ఫ్యాబ్రిక్స్ దొరికేసింది. ఇంకా లెహంగా కోసం మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలని చూస్తుంటే అన్ని సింపుల్ వర్క్ లోనే ఉన్నాయి, ఏది హెవీగా లేదు. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకునే దానికన్నా రెడీమేడ్ తీసేసుకొని వేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. బట్టల షాపింగ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక జ్యువెలరీ అండ్ కాస్మెటిక్ షాపింగ్ అయితే వచ్చేసాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం జ్యువెలరీ అండ్ కాస్మెటిక్ షాపింగ్ అయితే బయలుదేరుతున్నాను. అందుకనే నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను. ఈ షాపింగ్ లో భాగంగా నేను ఒకటి మాత్రం బాగా తెలుసుకున్నాను. అదేంటంటే ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ తగ్గుతున్నాయో, ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ తగ్గించేస్తున్నారో అన్ని తెలిసినాయి. ఒక షాప్ లో 2000 చెప్పే జ్యువెలరీ సెట్ ఇంకో షాప్ లో 1200 కే దొరుకుతుంది. ఒక షాప్ లో 3000 చెప్పే కాస్మెటిక్స్ ఇంకో షాప్ లో 800 కే దొరుకుతుంది. కానీ అవన్నీ మనం చూసి పప్పులో కాలేసేయకూడదు కదా. ఏ షాప్ ఇచ్చే క్వాలిటీ ఆ షాప్ ఇస్తుంది. అందుకని ఏ షాప్ లో కొనే ప్రోడక్ట్స్ ఆ షాప్ లోనే కొనాలి. ఇక జ్యువెలరీ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే కాస్మెటిక్ షాపింగ్ అయితే వచ్చేసాను. అసలు కాస్మెటిక్స్ ఎలా కొనాలో నాకని కూడా తెలియదు. ఫైనల్ గా మెయిన్ రోడ్ అంతా తిరిగి కాస్మెటిక్స్ కోసం ఈ షాప్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఫేస్ అనాలిసిస్ చేసి మనకి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ షేడ్ అయితే ఇస్తున్నారు. అవి కొంచెం నేను ఫెయిరే తీసుకున్నాను. నా ఫౌండేషన్ షేడ్ ఫెయిర్ ఎందుకు తీసుకున్నానంటే మనకు జరగబోయే ఎంగేజ్మెంట్ సిరీస్ లో పూజ అనేది చాలా సేపు అయితే జరుగుతుంది. అందుకనే మనం వేసే మేకప్ లాంగ్ లాస్టింగ్ గా అండ్ వాటర్ ప్రూఫ్ గా ఉండాలి. ఇంకా కాస్మెటిక్స్ అన్ని తీసేసుకున్న తర్వాత తన షేర్వాణి మీదకి జ్యువెలరీ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. వాళ్ళకి పెద్ద జ్యువెలరీ ఏముంటుందండి, ఉంటే హారం ఉండాలి. ఆ హారం తీసుకోవడానికే వెళ్తున్నాను. తన హారం తీసేసుకున్న తర్వాత మళ్ళా నా షాపింగ్ కే వచ్చాను. మీకు తెలుసు కదండి, ఆడవాళ్ళ షాపింగ్ ఒక్కసారి మొదలు పెట్టారంటే ఎప్పుడవుతుందో వాళ్ళకే తెలీదు. నేను కూడా అంతే, చుట్టూ తిరిగి మళ్ళీ ఏదో మర్చిపోయినని చెప్పి కొనడానికే వస్తున్నాను. షాపింగ్ చేసి అలసిపోయాను. వెయిట్ ఫర్ పార్ట్ 2. బై గైస్, ఆల్ ఈస్ వెల్.